లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ క్విక్లీ ప్లీజ్. త్వరగా చదువుకుందాం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. అక్కడ రెండోది రాస్తూ అంటాడు, ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను ఏమవుతుంది? కరుణించకుండా చంటి పిల్లను మరచునా? మర్చిపోతుందా? మర్చిపోతుందా అంటే వెంటనే కొందరు తల్లులు అంటారు, అదేంటండి అలా ఎలా మర్చిపోతాం మా బిడ్డల్ని అని. ఆలోచించండి, 24 hours ప్రతి క్షణం ఎప్పుడు నీ బిడ్డను చూస్తూనే ఉండగలవా? ఏ తల్లికైనా సాధ్యమవుతుందా? ఒకవేళ అలా సాధ్యమవుతుందని చెప్తే పచ్చబద్ధం అని అర్థం. ఎందుకంటే 24 hours రెప్పార్పకుండా కళ్ళలాగా తెలుసుకుని ఉంటే మనం పోతాం పైకి. సాధ్యం కాదండి. అయితే ప్రభు స్తోత్రం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఎందుకన్నాడు నేను మర్చిపోనని? చాలాసార్లు పరిస్థితులు కొన్నిసార్లు వికటిస్తే, కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిస్థితులు కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతే వెంటనే మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. ఒకసారి జరగడం సంఘటన ఇంట్లో జరిగింది అనుకోండి, వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటండి? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, గాడ్ హస్ ఫర్గాటన్ మీ. అదేంటో అండి, ఈ మధ్యలో నాకు అనిపిస్తూ ఉంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడండి. అసలు నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుడికి గుర్తున్నానా? కొన్నిసార్లు అనుమానం వచ్చేస్తుంది. అదే వచ్చింది సియోను ప్రజలకు. వాళ్ళు అంటున్నారు, యెషయా గ్రంథము 49:14 వచనంలో వాళ్ళు అంటున్నారు, ఇదే వారి బాధ. ఏంటట వారి బాధ? యెషయా గ్రంథము 49, ఐషియా 49:14 వారి బాధ అక్కడ రాస్తుంది. ఏమని రాస్తుంది? అందరం కలిసి చదువుదామండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటుందంట సియోను. ఏమని? యెహోవా నన్ను మర్చిపోయాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు ఇలాంటి భావనలో ఉన్నావా? ఇక్కడ కూర్చొని ఉన్నావు కానీ మనసులో ఒక ప్రశ్న వస్తూనే ఉంది, దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నా ప్రార్థన వినడం మానేశాడా? ఇన్ని కన్నీటి ప్రార్థనలు ఏం చేస్తా ఉంటే దేవుడు ఎందుకు మూగబోయాడు? నాకు ఇన్ని సంవత్సరాల ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు రావట్లేదు? దేవుడు నిజంగా బతికున్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆ స్థాయి కూడా వచ్చేస్తుంది కొన్నిసార్లు పరిస్థితులు. నిజంగా దేవా ఎక్కడున్నావయ్యా, నా పరిస్థితి ఏమైపోయింది, ఎందుకు ఇలా మర్చిపోయావు? జవాబు రావట్లేదు, దేవుడు మూగపోయినట్టు అనిపిస్తుంది. సియోను ప్రజలు అనుకుంటున్నారు, సియోను అంటుంది, ఏమనంటుందండి? దేవుడు నన్ను మర్చిపోయాడు, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు. విషాద పరిస్థితి ఏంటంటే చాలాసార్లు అపవాది మనం తీసుకొచ్చే అబద్ధంలో ఒక అబద్ధం ఏంటంటే దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అలాంటి పరిస్థితిలో అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, అయ్యా స్త్రీ తన కన్న బిడ్డను చంటి పిల్లను మర్చిపోతుందేమో కానీ నేను ఎప్పుడు నిన్ను మర్చిపోను. ఎందుకు మర్చిపోవయ్యా? గ్యారంటీ ఏంది? నువ్వు మర్చిపోవడానికి ప్రూఫ్ ఏంటి? వెంటనే ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, 15వ వచనం అందరం కలిసి చదువుదాం. 16వ వచనం 16th verse 49:16 ఆఫ్ ఐషయా గ్రంథం 49 16వ వచనం కలిసి చదువుకుందాం. 16 అందరం కలిసి చదువుకుందామండి. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము. ప్రభు అంటున్నాడు, ఎక్కడ చెక్కున్నానట? అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఇప్పుడు నేను మర్చిపోవాలంటే నా అరచేతిని పక్కన డిస్లొకేట్ చేసుకోవాలి. దేవుడు మనం మర్చిపోయాడంటే అర్థం ఏంటంటే, ఒకవేళ అలా చెప్పగలిగే సాహసం మనం ధైర్యం చేస్తే దాని ముందు ఏమై ఉండాలి తెలుసా? దేవుడు తన చెయ్యిని ఏం చేసుకోవాలి? నరికేసుకొని ఆ డిస్లొకేటెడ్ చెయ్యిని పక్కన పడేస్తే అప్పుడు మర్చిపోయినట్టు అనుకో. ప్రభు అన్నాడు, చూడుము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిజంగా అప్పుడు అనిపిస్తుంది, తల్లి ఎందుకు మర్చిపోలేదు తెలుసా అండి బిడ్డని? అందుకోరు మీరు చూడండి, ఒక తల్లి బిడ్డను కోల్పోయింది అనుకోండి, అదే సందర్భంలో ఆ బిడ్డ యొక్క భార్య కూడా భర్తను కోల్పోయింది. ఇద్దరి గాయంలో ఎవరిది పెద్ద గాయం అండి? ఇంత సైలెంట్గా ఉన్నారు ఏంటండి? తల్లి గాయం. ఇప్పుడు తల్లి కొడుకుని కోల్పోయిందండి, పుత్రశోకంలో ఉంది తల్లి. ఆ గాయం గట్టిదా, లేదా ఆ కుమారుని యొక్క భార్య విధవరాలైంది, ఆ గాయం గట్టిదా? ధర్మ సందేహమే కదా. ఇద్దరిలో ఎవరిది పెద్ద గాయం అండి? తల్లిదే. ఎందుకు తల్లిది పెద్ద గాయం తెలుసా? శాస్త్రం చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట. శాస్త్రం ఏం చెప్తుందంటే, సైకాలజీ ఏం చెప్తుందంటే, తల్లి ఆ బిడ్డ కొరకు అంతగా నొప్పి కానీ, గాయం కానీ, వేదన కాదు, అవన్నీ భరించడానికి గల కారణం ఒకటే. ఏంటి అంటే, ఆ తల్లి ఆ బిడ్డను ఒక వేరే వ్యక్తిగా చూడదండి.
మదర్ విల్ నాట్ సీ ద బేబీ యాజ్ సమ్ అదర్ పార్ట్. తనలో మమేకమై తనలో నుండి బిడ్డ వస్తుండగా తన భాగంగానే భావించి, తన రక్తంగానే భావించి, తన ప్రేమ చిహ్నంగా భావించి, తన షాడోగా, తన గుర్తుగా, తన రీఇన్కార్నేషన్గా, తన టచ్గా, తన యొక్క ఒక మూర్తిమత్వంగా భావిస్తుంది తల్లి. ఆ భావన ఎలా వచ్చింది? బాగా గమనించండి. ఆ భావన ఎలా వచ్చింది అంటే, నవమాసాల్లో పిండముగా ఉన్నప్పటి నుండి లోపల పెరుగుతున్నప్పుడు, బహుశా తల్లులకు మీకు తెలిసి ఉండొచ్చు, లోపల ఆ శిశువు పెరుగుతున్నప్పుడు తౌడుకొని చూసుకొని ఆ మూమెంట్ వస్తూ ఉన్నప్పుడు, కొద్దిగా కాళ్ళు తంతున్నప్పుడు, ఆ ఫీలింగ్ అంతా వచ్చినప్పుడు బాండింగ్ అనేది ఏమవుతుందండి? ఏర్పడుతుంది. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు అంటారు చివరికి ఏ కట్ చేస్తారండి? పేగు కట్ చేస్తారు. అంటే అంతవరకు ఆ బాండింగ్ 9 నెలలు ఏర్పడింది కదా. ఆ 9 నెలలు ఏర్పడిన బాండింగ్లో తల్లి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇట్లాంటి తల్లి కూడా ఒకవేళ మర్చిపోతుందేమో, ఒకవేళ మర్చిపోయే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఏం కట్ అయిపోయింది? పేగు కట్ అయిపోయింది. 9 నెలల వరకే పేగు బంధం ఉంది. తర్వాత ఆ పేగు బంధం ఏమైపోయింది? కట్ అయిపోయింది. కట్ చేయకపోతే బిడ్డ బతకరు, ఎప్పుడు 24 hours మోసుకొని తిరగాలంటే. కానీ ప్రభు స్తోత్రం, మన బంధం దేవునితో, అది పేగు బంధం తల్లికి మనకుంటే, అక్కడ దేవునికి మనకి ఏం బంధం ఉంది అంటే, ఆయన అర్ర చేతులు ఏం చేశాడండి? చెక్కుకున్నాడు. ఎంతవరకు? 9 నెలల, 9 సంవత్సరాల. అక్కడ ఆయన మళ్ళీ ఒకసారి చదువుదాం 16. ఎందుకు అదే ప్రభు అంటాడు, ఎందుకు మీరు మర్చిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఇంట్లో కృంగిపోతున్నారు, ఎందుకు నిస్సారంగా కృంగిపోయి బాధపడుతున్నారు, ఎందుకు అని జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు సియోనుతో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు గట్టిగా ఎప్పటి వరకు ఉంటుందంటండి? నిత్యము నా ఎదుట ఉన్నవి. నిత్యము. పేగు బంధమన్నా కట్ అవుతుందేమో 9 మాసాల తర్వాత, కానీ పరలోకపు తండ్రి బంధం అంటే ఆత్మీయ మాతృమూర్తిత్వానికి గుర్తుగా ఉన్న క్రీస్తు ప్రేమ బంధం, అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిత్యము, నిత్యము, నిత్యము. అందుకొరకు యాకోబు బాధపడుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఓ యాకోబు ఏంటయ్యా నువ్వు బాధపడుతున్నావు? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని మోసుకొని పోతానయ్యా. అది కూడా కన్విన్స్ కాలే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని పోతా అంటే కూడా వీళ్ళకి ధైర్యం రాలే. ప్రభు అంటున్నాడు, చూడుము నర చేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యముని ప్రాకారం నా ఎదుటున్నవి, నిత్యముని ప్రాకారం నా ఎదుటున్నాయి. అదేంటయ్యా నిత్యం ఉంటుందా? నిజంగా నీ ప్రేమ చల్లారిపోలేదా? నేను ఏం చేశానా నీకు నా మీద ప్రేమ ఉందని ప్రభు ఒకటే మాట అంటాడు, నిన్ను కన్నాను కాబట్టి శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడలు ఏం చేస్తాను? కృప చూపిస్తాను. ఎందుకు కృప చూపిస్తావు ప్రభు అంటే, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదో. ప్రియ సోదరి సోదరిలో చాలామంది కూర్చొని ఇక్కడ దేవుడు విడిచిపెట్టాడని భావనలో ఉన్నావా? కొన్నిసార్లు కన్నీటి పర్యంతమైపోయి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడనాడేమో, కొన్నిసార్లు దేవునికి నేను గుర్తున్నానా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, ఇలాంటి ప్రశ్నల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావా? దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తల్లి, ఆయన స్త్రీ కనిన బిడ్డను తల్లి మర్చినా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను విడిచిపెట్టను, పోను, విడువను, నేను ఎడబాయను. ప్రభు యొక్క అద్భుతమైన మాటలు ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకే 139వ కీర్తనలో చూడండి, ఆ పేగు బంధానికి గుర్తుగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ బంధాన్ని పెట్టిన దేవుడే 139:14 వచనం అందరం కలిసి చదువుదాం. 13-14 139వ కీర్తన 13-14 వచనాలు కలిసి త్వరగా చదువుకుందాం. 139 13-14 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 139 verses 13 and 14 quickly please. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. అసలు తల్లి ప్రేమను పెట్టింది ఎవరటండి? అసలు తల్లిలో నుండి ప్రేమ పుట్టడానికి, ఉద్భవింపడానికి కారణం ఎవరండి? ఆ దేవుని ప్రేమ. నీకు తల్లికి మధ్యలో ఆ ప్రేమ బంధాన్ని పుట్టించిందే ఆ దేవుని ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ మదర్. నిన్ను ప్రేమించడానికి తల్లిలో నుండి పెళ్ళుపికే ప్రేమ కారణం ఏంటంటే, ఆ ప్రేమను పుట్టించింది ఎవరండి? దేవుడు. అందుకు రాయబడిన మాట ఏంటంటే చూడండి, 14 వచనంలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు. 13 వచనం, నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 14, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్న, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినప్పుడు జ్ఞాపకం చేస్తుంటాడు. అయ్యా నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యం పుట్టుచున్నదయ్యా. తల్లి గర్భంలో పిండంగా రూపించబడినప్పటి నుండి ఈ బంధాన్ని ఏర్పరిచిన, ప్రేమ బంధాన్ని ఏర్పరిచింది నీ ద్వారా. చాలాసార్లు అర్థం చేసుకోండి, 9 మాసాలు తల్లి శిశువు కలిసి ఉంటే, అంత బంధం ఉంటే, ఒక్కసారి మీరే చెప్పండి లాజిక్ ప్రకారం, ఎందుకు అంత స్ట్రాంగ్ బంధం అంటే ఎన్ని నెలలండి?
9 నెలలు మోస్తేనే అంత స్ట్రాంగ్ బాండింగ్ అయితే, పేగుబంధం అయితే, దేవుడు మనల్ని మోస్తున్న ఆ బాండింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి తెలుసా? బైబిల్ రాస్తుంది, జగత్తు పునాది వేయబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అప్పటి నుంచే బాండింగ్ స్టార్ట్ అయిందంట. ఇప్పుడు చెప్పండి, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఉన్న బాండింగ్ స్ట్రాంగా, 9 months ఉండే బాండింగ్ స్ట్రాంగా? ఏదండి? కొన్నిసార్లు అమ్మల కోపం వస్తే ఒకటి అంటారు, నిన్నలో మొన్న వచ్చే బచ్చగాడి ఆ ఫ్రెండ్ క్లోజ్ అయిపోయినావా నువ్వు అనరా? చిన్నప్పటి నుంచి కని పెంచితే నన్ను మర్చిపోయావు, అంతెందుకండి కోడలు వస్తేనే అంటారు అనరా? నీ కోడలు అంత దగ్గర అయిపోయావు అనరా అండి? నేను కని పెంచితే తల్లిని మర్చిపోయావరా డాష్ డాష్ డాష్. మరి అప్పుడు యేసుప్రభు ఎంత అనాలండి, దేవుడు ఎంత అనాలి? నవ్వుతున్నారేంటి? లాజిక్ కరెక్టేనా కాదా? తప్పంటారా? నవమాసాలు మోసి కని పెంచిన తల్లికే అంత హక్కు ఉంటే, మరి జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ఏర్పరచుకొని నిర్మించి ఆయన ఊహలో నువ్వు జన్మించి అప్పటి నుంచి నీతో బాండింగ్ అయి ఉండి ఇన్ని వేల సంవత్సరాల బంధం ఉంటే మరి ఆయన ఎంత పొజిటివ్ అవ్వాలి? ఆయనకెంత బంధం ఉండాలి? అందుకో ప్రభు అంటాడు, నేను విడువను ఎడబాయను. మొదటిది త్యాగపూరితమైన ప్రేమ, రెండవది మరువజాలని ప్రేమ. విడిచిపెట్టే ప్రేమ,